అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామారెడ్డి పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కామారెడ్డి ఎస్హెచ్ఓ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారనే అంశానికి సంబంధించి కామారెడ్డి ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, ఈ కామారెడ్డి పట్టణం అంటే పూర్తిగా జిల్లా కేంద్రం ఏర్పడింది. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ట్రాఫిక్ పెరిగింది. ఎందుకంటే ఇది పాత జాతీయ రహదారి 44 కానీ కొత్త జాతీయ రహదారి పైన చాలా వాహనాలు వస్తూ పోతుంటాయి. దీనికి సెక్యూరిటీ కావాలంటే సీసీ కెమెరాలు ఖచ్చితంగా అవసరం. ఆ సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు కామారెడ్డి పట్టణంతో పాటు జాతీయ రహదారుల వెంట? నమస్కారం. కామారెడ్డి పట్టణంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారంగా డిఎస్పీ గారి సహకారంతో పట్టణంలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య వ్యాపార సముదాయాలు, తర్వాత విద్యా సంస్థలు, తర్వాత హాస్పిటల్స్, తర్వాత ఏవేవైతే పట్టణంలో ముఖ్యమైన వాణిజ్య సముదాయాలు ఉన్నాయో వాళ్ళందరి సహకారంతో ఇంతకుముందుకు సిరిసిల్ల రోడ్లో అయ్యప్ప టెంపుల్ కమాన్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు దాదాపుగా 8 లక్షల రూపాయలతో 100 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు దాతలందరూ సహకరించడం వల్ల ఏర్పాటు సాధ్యమైంది. అదేవిధంగా ఓల్డ్ NH7 ఏదైతే నిజామాబాద్కు హైదరాబాద్కు మధ్యలో ఉన్నటువంటి రహదారిని కలిపే ఓల్డ్ NH7 ఏదైతే ఉందో ఆ ఓల్డ్ NH7 మీద కూడా మనము ఇంటర్నేషనల్ హోటల్ నుండి R&B గెస్ట్ హౌస్ వరకు ఉన్నటువంటి అన్ని మెయిన్ జంక్షన్లలో, అదేవిధంగా ఆర్టీసీ న్యూ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక నెల కిందట ఆ రోడ్లో ఉన్నటువంటి అందరూ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత హాస్పిటల్స్, తర్వాత వర్తక వాణిజ్య సముదాయాల వాళ్ళతోటి, వ్యాపార వాళ్ళతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల అందరూ కూడా ముందరకు వచ్చి మేము కూడా కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా మేము కూడా సాయం చేస్తామని చెప్పి అందరూ ముందుకు వచ్చి సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు తోడ్పాటును అందించడం జరిగింది. దానిలో భాగంగా మనకు ట్రావెల్స్ వాళ్ళు కానీ, తర్వాత హోటల్స్ వాళ్ళు కానీ, తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హాస్పిటల్స్ వారు కానీ, మెడికల్ షాప్స్ వాళ్ళు కానీ, మొబైల్ షాప్స్ వాళ్ళు, తర్వాత ఈ లాడ్జెస్, రెస్టారెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా వాళ్ళకి CSR కింద కొంతమంది, తర్వాత వాళ్ళ డొనేట్ చేయడం జరుగుతుంది. దానిలో మనం రానున్న 1-2 రోజుల్లో మనము ఈ సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ గారి ద్వారా ఓపెనింగ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తూ ఉన్నాము. వీటిలో ఇప్పుడు కూడా దాదాపుగా ఒక 80 నుంచి 100 కెమెరాలను మనము ఇప్పుడు ఈ రోడ్లో కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సంబంధించిన అనుసంధానం అనేది మొత్తం కూడా పోలీస్ స్టేషన్లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అనుసంధానిస్తున్నాము. ఇది కేవలము ప్రజలకు సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఏదైనా ఆర్థికపరమైన నేరాలు కానీ, దొంగతనాలు కానీ జరగకుండా ఉండడం కోసము, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించింది కూడా మనం నియంత్రించడం కోసమని ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటుగా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కూడా ప్రతి పాయింట్లో కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అనేది మైక్ ద్వారా పోలీస్ స్టేషన్లో ఉండి ఆ జంక్షన్లో ఉన్న కెమెరాలు చూస్తూ అక్కడ ట్రాఫిక్ను రెగ్యులేట్ చేసే విధంగా మనం ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న అందరికి కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మున్ముందు కూడా పట్టణంలో మిగతా అంటే వార్డులలో, కాలనీలలో, మిగతా రోడ్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము. అది జిల్లా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు వారి యొక్క ఆదేశానుసారంగా పట్టణ ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, అదేవిధంగా లీడర్స్ వీళ్ళందరి యొక్క సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా పోలీసు వ్యవస్థనే పూర్తిగా 2 కళ్ళు ఏదైనా సరే దొంగతనాలు నివారించడానికి, క్రైమ్ రేట్ను తగ్గించే దిశగా 3వ కన్నుగా నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ 3వ కన్ను ఎలా పనిచేయబోతుంది అంటే కమాండ్ కంట్రోల్గా పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తూనే ఆ నిఘా సెంటర్లో ఏదైతే కెమెరా ఈ ప్రాంతంలో ఉంది అనే విధంగా తెలిసే విధంగా క్రైమ్ రేట్ తగ్గించే దిశగా ఎలాంటి ప్రయత్నాలు ఉంటాయి? ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్కి సంబంధించి ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినామో 24/7 ఒక 2 పీసీలతో దాని యొక్క మనము నడుస్తున్నాయా లేదా, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నిరంతరం పర్యవేక్షించడం కోసం 2 దానికోసం కేటాయించడం జరిగింది. వాళ్ళు ఆ కెమెరాలను పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఎక్కడైనా రిపేర్ ఉన్నా, లేకపోతే ఒకవేళ పని చేయకపోయినా వెంటనే సంబంధిత టెక్నీషియన్కి చెప్పి దాన్ని రిపేర్ చేయించడము. ఏ కెమెరా పరిధిలో కానీ ఎవరైనా సస్పెక్ట్ పర్సన్స్ కన్నా మూమెంట్ అంటే అన్ఈవెంట్ టైమింగ్స్లలో, ఆడ్ అవర్స్లలో మూమెంట్స్ ఉంటే కనుక వెంటనే వాళ్ళు అలర్ట్ చేసి కన్సర్న్ బ్లూ కోట్ వాళ్ళకు, పెట్రో కార్ వాళ్ళకు ఇన్ఫామ్ చేసే విధంగా, ఆ తర్వాత వాళ్ళని పట్టుకొని విచారించే విధంగా ఒక సిస్టమ్ను రూపొందిస్తున్నాము. దాన్ని సమర్థవంతంగా పనిచేయడంతో పాటుగా దాని యొక్క మెయింటెనెన్స్ కూడా చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి అయితే గౌతమ్ మోడల్ స్కూల్ వాళ్ళు డొనేట్ చేస్తున్నారు సీసీ కెమెరాలు. అసలు ఆ సీసీ కెమెరాలు డొనేట్ చేయాల్సిన ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? దీనికి ఆలోచన ఎందుకు రూపకల్పన జరిగింది? ముఖ్యంగా
ఏదైతే దొంగతనాలు నివారించడానికి జాతీయ రహదారుల వెంటలో ట్రాఫిక్ నివారించేందుకు పోలీసులు అయితే పూర్తి పకడ్బందీ ఏర్పడుతుంది. మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సీసీ కెమెరాలు డొనేట్ చేయాలని? నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సీసీ కెమెరాల ఏర్పాటు అనేది బీయింగ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా అభినందనీయం. పోలీస్ శాఖ వారు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా పోలీస్ శాఖ వారే ముందుండి ఉంటారు. అలాంటిది ముందు ఎలాంటి నేరాలు జరగకుండా ముందు జాగ్రత్తల చర్యంగా కామారెడ్డి పట్టణం అంతా ఇన్ని రకాల కెమెరాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోలీస్ శాఖ వారికి అభినందనలు. ఇంత మంచి కార్యక్రమంలో మా వంతు ప్రయత్నంగా గౌతమ్ మోడల్ స్కూల్ తరపున కొంతవరకు మేము కూడా సహకారాలు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా మీరు డొనేట్ చేస్తున్నారు, పోలీస్ శాఖకు బాగానే ఉంది. మీ స్కూల్ పరిసరాల్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నారు? ఉన్నాయండి. స్కూల్ సరౌండింగ్స్లో అందరి సీసీ కెమెరాలు ఉన్నాయి. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మా వంతు ప్రయత్నంగా సమాజంలో కూడా మా వంతు పాత్రగా మేము కూడా ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ఏదైతే శ్రీకారం చుట్టిండ్రో కామారెడ్డి పోలీసులు వారికి మేము మద్దతుగా తెలుపుతున్నాం. ఎందుకంటే సోషల్ రెస్పాన్స్ ప్రతి ఒక్కరికి అవసరం. ఏదైతే నేరాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ చేసి ఏదైతే ఈ సీసీ కెమెరాలు ఏర్పరిచిందో దానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. మా వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పి స్కూల్ యాజమాన్యం కూడా చెప్తుంది. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లా కేంద్రం అయిన తర్వాత ట్రాఫిక్ బాగా పెరిగింది. దానికి అందరికి సంబంధించి ఏదైతే జనాలు కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితుల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు నేరాలు నియంత్రణ చేయాల్సిన అవసరం పోలీసు మీద ఉంది. కాబట్టి పోలీసులు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కొంత మేరకు నేరాల నియంత్రణ తగ్గుతుందనే ఆలోచనతో సీసీ కెమెరాల ఏర్పాటుకు జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఈ కామారెడ్డి పోలీసులు పూర్తిగా ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని చెప్పి కామారెడ్డి ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.